ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏ రత్నపాప తులసి ఏమంటోంది? ఏమంటుంది బాబు గారు, తమరంటే పడి చచ్చిపోతుందంటే నమ్మండి. పొద్దస్తమానం తమరి గురించే కలవరంత మా పిచ్చి తల్లికి. మొన్నెప్పుడు రోడ్డు మీద కనిపించారట. ఆ రోజు రాత్రి సగం నిద్రలో లేచొచ్చి నా మనసు మీద పడుకుని ఏం చేసిందంటే చెప్పాడు. ఎలా చెప్పనబ్బా, అప్పటికి నేనే మీ అమ్మని జమీందారు బాబును కాను అని చెబుతూనే ఉన్నా. అయినా నాకు సిగ్గేస్తుంది బాబు, నేను చెప్పలేను. ఈ వయసులోనే ఇంత చోట్ల పట్టించేస్తున్నావు. మంచి వయసులో ఉండగా ఇంకెంత లబ్జుగా ఉండేదానివో. ఆ రోజులే వేరు. నేను మా తులసంత వయసులో ఉన్నప్పుడు ఊళ్ళో మగాళ్ళు ఎవ్వరూ పెళ్ళాలతో కాపురాలు చేసేవారు కాదనుకోండి. అదో వెలుగు. నా కూతురుకు కూడా అన్నీ నా పోలికలే. దానికి మీరంటే పంచప్రాణాలు బాబు గారు. అదేదోనమ్మా, ఏమిటది? ఆ రవ్వల నెక్లెసు. అది చేయించి పెట్టమని పోరు పెడుతోంది బాబు గారు. జమీందారు దొరగారు ముందుకి బోసి మేడతో ఎలా రాను ఎలా రాగలను అని ఒకటే ఇదైపోతోంది బిడ్డ. బాబు గారు తలుచుకుంటే రవ్వ లెక్కలేసేవిటక్క వజ్రాలు వడ్డాణవి చేయించేస్తారు. ఏ బాబు గారు? నెక్లెస్లు వడ్డాణాలు సరే కాని ఈసారి ఈ ఊరు తులసి కోసమే వచ్చాం. ఇవాళైనా వీలవుతుందా లేకపోతే? అయ్యయ్యో, వీలేకపోయాడు బాబు గారు. కిందటిసారంటే అమ్మ ఇంట్లో రావడానికి వీలేసుకోవడం లేదు గాని ఈవేళ అసలు చీకటి పడుతుండగానే వచ్చేయండి బాబు. తమకు అన్ని ఏర్పాట్లు ఇక్కడే. తప్పకుండా వస్తారు కదూ. రాకపోతే నా మీద ఒట్టే. బాగుందమ్మా, చాలా బాగుంది. నేనెక్కడ జమీందారుని ఎలా కట్టుకోవాలా అని తహతాలాడిపోతుంటే నువ్వు ఇక్కడి తంబూరాలు బొంగరాలు బాగు చేస్తూ కూర్చున్నావు. చూడు, మట్టి దేవుళ్ళని మామూలు మనుషుల్ని నమ్ముకుంటే మనకి మిగిలేది బూడిదే. బోలె డబ్బు పోసి మీకు ఆటా పాటా నేర్పించింది ఇలాంటి మహారాజుని నచ్చేత్తులో పెట్టుకుంటావనే వెరి తల్లి. అసలు పురోహితుడికి నత్తి మనకి భక్తి ఉండకూడదు, తెలిసిందామా? చూడు, చీకటి పడే వేళకి బాబుగారు వస్తారు. కాదంటే గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మహారాజు చూపు నీ మీద పడాలనే ఎంతమంది నీకోసం ఎగబడుతున్నా ఇన్నాళ్ళు నిన్ను తెరచాటం దాచించాను. చూడమ్మా, ఎంచక్కా వెన్నపూస రాసుకుని తలస్నానం చేసి వస్తే పూలజడి వేసి పట్టు చీర కడతాను. ఏమ్మా, నా మాట వినాలి. నా బంగారు తల్లే కదా, వెళ్ళమ్మా. దాన్ని ప్రతిలాడతావేంటక్క? రాత్రి జమీందారు గారి మాటకి సరే అంటే సరే సరే. తిక్క వేషాలు వేసిందో ఏ కీలు కా కీలు విరిచేసి బయట పారేస్తానంతే. ఈ బండిలో ఉందే మరా? ఈ బండిలోనా? నీ బొంద ఆ బండిలో వెళ్ళిపోయింది. చాలా చెప్తాను.
సౌఖ్యం నా సౌఖ్యం ಗೊತ್ತಿಲ್ಲ ಶಾಸ್ತ್ರ గారు ఈ పెట్టులోనే ఉన్నారు ఈ పెట్టులోనే తానౌ పల్లవి రాగం తానౌ పల్లవి నా మదిలోనే కదలాడి కడతేర మన్నవి రాగం తానౌ పల్లవి నా మదిలోనే కదలాడి కడతేర మన్నవి రాగం తానౌ పల్లవి నాదవర్తులై వేదమూర్తులై నాదవర్తులై వేదమూర్తులై రాగ కీర్తులై త్రిమూర్తులై రాగౌ తానౌ పల్లవి కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు కృష్ణా తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు సస్యకేదారాల స్వరసగాంధారాలు సస్యకేదారాల స్వరసగాంధారాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు క్షీరసాగర శయన దేవగాంధారిలో క్షీరసాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన సేయగా పమ పదని రాగం తానౌ పల్లవి నా మదిలోని కదలాడి కడతేర మన్నవి రాగం తానౌ పల్లవి
శృతిలయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి భరతాభినయ వేద భరతాభినయ వేద వ్రత దీక్ష పూని కైలాస సదన కాంబోజి రాగాన కైలాస సదన కాంబోజి రాగాన నీ పద నర్తన చేయగ పదని రాగం తానౌ పల్లవి నామదిలోని కదలాడి కడతేద మల్లవి రాగం తానౌ పల్లవి. అమ్మా బేబీ, నీకోసం తిరగని ఊరు లేదు, వెతకని పేట లేదు. రాత్రి బావుల్లో తిండి తిప్పులు మానేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెతుకుతున్నావమ్మా. నా తల్లి, ఏం బాబు లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్న పిల్లని ఇలా లేపుకొచ్చేస్తావా? చూడమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసండి బాబు, ఈయన గారి గురించి చాలా తెలుసు. మా అమ్మాయి తులసి సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. ఆ సంగతి అలసుగా తీసుకుని ఈ సంగీతం మాస్టారు మా అమ్మాయిని వల్లో వేసుకుని మాతో చెప్పకుండా లేపుకొచ్చేశాడండి. నువ్వు పదమ్మా. ఇదిగోండి అయ్యా, ఇలాంటి పవిత్రమైన స్థలాలకి సంస్థలకి ఒక పుణ్యాత్మని ఎవరైనా తీసుకురండి, పావనం అవుతుంది. అంతేగాని ఆడపిల్లల గొంతుల కోసం ఇలాంటి మహానుభావాలు కాదు. కోర్టుకు టైం అవుతూ ఉంది. నీ కేసు ఏమిటో త్వరగా వివరించు నాయన. మా నాన్నండి, ఆయనకి 2 భార్యలండి. నేను పెద్ద భార్య కొడుకునండి. మా అమ్మగారు పోయారండి. అయ్యో పాపం. ఇప్పుడండి మా నాన్న తన 2వ భార్య కొడుక్కి ఆస్తంతా రాసేద్దాం అనుకుంటున్నాడు. ఏమండి అమ్మా ఒకసారిలో వస్తారు? వస్తానమ్మా. నిన్ను కాదు నన్ను. అవతల పనిలో ఉన్నాను. ఏమిటి ఇది నిజమేనా అంట? ఏమిటి? నమ్మబుద్ధి కాలేదనుకోండి. అన్నయ్య గారు ఆ తులసిని వెంటేసుకుని ఊళ్ళమ్మడి తిరుగుతున్నారట. అంతవరకు నిజమే. అంతకు మించి నువ్వేమన్నా అబద్ధం. సరేనా? అది కాదండి, ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు అనుకోండి. కొరుక్కోమను. చెవులేం కర్మ, ముక్కు నోరు కాళ్ళు చేతులు అన్ని కొరుక్కు తినమను. అది కాదు. నేను అవతల పార్టీతో మాట్లాడుతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. డోంట్ డిస్టర్బ్ మీ. ఏమంటావయ్యా? మీ అమ్మగారికి 2 మొగుళ్ళు, మీ నాన్నగారు పోయారు. కాదండి, మా నాన్నగారికి 2 భార్యలు, మా అమ్మగారు పోయారు. ఓ ఏమండి అబ్బా, ఏమిటి నీ గోళ? ఏమిటి నీ గోళ? గోళా కాదు, గోళీ కాదు. నేను చెప్పేది వినిపించుకోరే. ఏమిటి? అన్నయ్య గారు ఎంత నిష్ఠాపరుడు, ఎటువంటి సాంప్రదాయమైన వంశం. రోజు దేవతార్చన చేస్తేనే గాని పచ్చి గంగైనా ముట్టేవారు కాదు. ఇప్పుడు ఏమైనా తప్ప తాగి రోడ్డున పడ్డాడా? ఒక అనాథకి ఆశ్రయం ఇచ్చాడు, అంతేనా? పాయింట్ని నీ పాపిళ్ళగా అష్టవంకలు చెప్ప. అది కాదండి. అబ్బా, అవతల పార్టీ. ఏమిటయ్యా నువ్వు అనేది? నీకు 2 భార్యలు, మొదటి భార్య పోయింది. కాదండి, నేను పోయాను. నమస్కారం, వెళ్ళి వస్తా. ఇది ఎవరు పోలేదు. రాలేదు. వద్దండి బాబు, వద్దండి. అది కాదండి, అన్నయ్య గారు వారి పెద్దలు నిప్పు కడిగేంత ఆచారవంతులు కదా. మరి ఈయనలా వెళ్ళింది, పార్టీ బజార్కి వెళ్ళింది. నీ పాయింట్ ఏమిటి? తులసికి ఆయన ఆశ్రయం ఇచ్చాడు, అంతేనా?
సంగీతం అంటే ఇద్దరికి ప్రాణం గనక ఆయన ఆ పని చేశాడు తప్ప రేపొద్దున ఏదైనా ఒక ఆడ పార్టీ ఇక్కడికి వచ్చి నాతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను విడిచిపెట్టే చేసి ఆ పార్టీ వెంబడి నేను పోయినట్టేనా? కులం ఏదైనా తులసి నిజంగా తులసి మొక్కంత పవిత్రురాలు. ఆ వినయము, విధేయత, నమ్రత, ఆ భక్తి ఇంకెవ్వరికి రావు. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమి సోపానము సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము రాగరాగ హృదయమై రాగరాగ నిలయమై రాగరాగ హృదయమై రాగరాగ నిలయమై ముక్తినొసగు భక్తి యోగ మార్గము మృతిలేని సుధాలాభ స్వర్గము శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము పదాని శంకరాభరణము అమగరి గమపదని శంకరాభరణము సరిదానిదప నిసనిదప సరిదాపనగ పమరపరిద సనిగరి శంకరాభరణము దప్ప దమ్మ మపదప దప్ప దమ్మ మదపమగ గమ మదని నిరి రిగ గమ మద ధరి దని నిరదప శంకరాభరణము రీస సాస దిరి సాస రీ సాస సరి సరి దని ధరి ధని 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 ని ని ధని ని ధని ని ధని ని ధరి ధని 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 ధప ద ద ద గరి గ మమ గ గరి గ మమ గ గరి గ మ ప గ మ ప ద మ ద ప మ గరి సని సరి గ సరి గరి మ గ ప మ ద ప మ గ ప మ ద ప ని ద ప మ ద ప ని ద సని ద ప ని ద సని రి స గ రి స గరి సని ద రి స రి సని ద ప స గరి సని ద రి సని ద ప సని ద ప మ రి స ని రి సని ద ప ని ద సని ద ప మ ప రి సని ద ప సని ద ప మ గ ప మ గరి గ మ త రి సని ప ద మ ప రి సని ద ప ని ద ప మ గరి రి సని ద ప మ గరి సని శంకరాభరణము శంకరాభరణము ఇంతకాలం కన్న పట్టిన జాంకాయలా పెటపెటలాడిపోతూ నోరు ఊరించేదాన్ని. ఇప్పుడు నీ మీద మోసి తీరిపోయింది. ఇక ఆ సంగీత పంతులతోనే తిరుగుతావో సముద్రంలోనే దూకుతావో? వీడు నీకు దేవుడా? సరిగమలు పాడటం తప్ప సరసం ఆడటం తెలియని ఈ వెర్రిబాగుల వాడు నిన్నేం చేస్తాడే పిచ్చిదానా? కావాలంటే పో, వీడితోనే పో.
అంటే ఇంతకీ నువ్వు అనేది తులసిని విడిపించాలంటావు అంతేనా? అవునరా మాధవ, తులసి ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలి. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. అర్థమైందిరా. ఈ కేసులో నేరం అంటూ ఏదైనా ఉంటే తులసి తల్లిది గాని పిల్లది ఎంత మాత్రం కాదు. ఏదో విధంగా వాదించి నెగ్గుతాను అనుకో. ఏమండి? ఏమిటి? మజ్జిగ ఉప్పు తక్కువేది. ఇది ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే మీ ఇద్దరి సంగతి నాకు తెలుసు, కానీ చుట్టూ లోకం అంటూ ఒకటి ఏడ్చింది కదా. ఒక ఎదిగిన కూతురు తండ్రి కలిసి ఒకే రిక్షాలో వెళ్తుంటేనే దిక్కుమాలిన చెవులు కొరుకుంటుంది కదా ఈ లోకం. లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడను రా మాధవ. నాకు తులసికి ఉన్న బాంధవ్యం ఆ పరమేశ్వరుడికి తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఆ కేసు సంగతి ఆలోచించు. ఈ కేసు ఒప్పుకున్నట్టేనా? ఆహా, రేపు తులసి తరపున వాదిస్తారు కూడానా? వాదించడానికే కాదటే ఒప్పుకున్నది, వాదించి గెలిపిస్తారు కూడానా? గెలిపించడానికేగా వాదించేది. అయితే ముందు అద్దం మగలగొట్టండి. ఎందుకు? నాకు గాజు పెంకు కావాలి. ఏమిటే నన్ను పొడి చంపుతావా? కాదు, నేనే పొడుచుకు తెస్తాను. భుజాల మీద శంకు చక్రాలు కూడా వేయించుకున్నారు. ఓ బజారు దాన్ని వెనకేసుకొచ్చి వాదిస్తారా? రంగరంగా రంగరంగా. నువ్వు రంగరంగాను గంగ గంగాను నేను వాదించడం ఖాయం. ఏమిటి ఏమిటంట ఏమిటి? నా కడుపును చెడబుట్టావే నువ్వు. మంచి చెప్పిన మాటలు వెగటైపోయాయన్నమాట. కన్న తల్లినే రచ్చకేడుస్తావా? ఇంతకింత అనుభవించకపోవే. నువ్వేం బాధపడకక్క, నువ్వు తిరిగి వచ్చేలాగా దీన్ని లైన్లో పెడతాగా. దిక్కుమాల సంతానాన్ని కన్నాను, అందుకే అనుభవిస్తున్నాను. ఎక్కడికి వెళ్తావే? నీ తోలుచి ఎండేస్తా, జాగ్రత్త. రా ఇంటికి. అమ్మా తల్లి అని బ్రతిలాడితే లాభం లేదే. ఒళ్ళంతా వాతలేస్తే చెప్పిన దగ్గరికి కిక్కులు మరకుండా వెళ్తావు. పద ఇంటికి. ఇట్లాంటి అనాచారం నేను ఎక్కడా చూడలేదు. అంటూ సొంటూ లేని ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. శారదమ్మ తల్లి, నా దోమ నేను చూసుకుంటున్నాను. అడ్డమైన వాళ్ళని కొంపలో చేర్చుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. రౌరవాద నరకాలు పట్టిపోతారు. మడి దడి పట్టింపు ఉన్న కొంప కాబట్టే ఇన్నాళ్ళు ఉండగలిగాను. ఇప్పుడు కొత్త బుద్ధులు పుట్టుకొచ్చి కొత్త మనుషులను కొంపలో ఉంచుకుంటే నాకు పంచాగ్ని మధ్యంలో ఉన్నట్టు అనిపిస్తోందమ్మా. ఇక నేను ఉండలేను. ఏ గుళ్ళోనో కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటాను. వింటున్నావా అమ్మా? ఇన్నాళ్ళు పలానా వాళ్ళు ఇల్లంటే
అగ్నిహోత్రం అంత పవిత్రమైన అనుకునేవాళ్ళు నలుగురు. ఇప్పుడు ఆ నలుగురే దవళ్ళు నొక్కుంటున్నారు. ఇక నేను ఉండలేనమ్మా శారదమ్మ తల్లి. నాన్న వంట అత్తయ్య. నువ్వు వెళ్ళి పూజ గది సిద్ధం చేయమ్మా. పిండి పడిపోయింది నాన్న. నైవేద్యాన్ని తొందరగా వంట చేద్దామని వస్తుంటే ఏ నీకు వంట చేయడం చేత కదా? పసిపిల్ల, అది మరిగట్టుకుని వంట చేయలేక అవస్థపడుతూ ఉంటే చేతనైన వాళ్ళు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా. ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు తులసి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.